మొంతా తుఫాను వల్ల రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందని, దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి రైతులకు 100% నష్టపరిహారం చెల్లించాలని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. చేతికొచ్చే సమయంలో వరి, జొన్న, పత్తి, పొగాకు, అరటి వంటి పంటలు తుఫాను వల్ల తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 తుఫాన్లు వచ్చాయని, ఇంతవరకు రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. ఇక వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రకృతి వైపరీత్యాల వలన పంట నష్టం సంభవిస్తే రైతులను ఆదుకున్నామని రాచమల్లు గుర్తు చేశారు. మిగిలేది కన్నీళ్లు, కష్టాలు. వర్షంలో ఈ వర్షపు నీరులో హృదయం కలిగిన వాడు చూడగలిగితే రైతుల కన్నీళ్లు కలిసి ఉన్నాయి. ఈ వర్షపు నీరులో అత్యంత విచారించదగ్గ అంశం ఏంటంటే రైతులకు కలిగే కష్టమే, నష్టమే. ఈ ప్రభుత్వమైనా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైనా, ప్రజల మనమైనా, వ్యాపారస్తులమైనా, వివిధ రంగాలకు చెందిన ఏ మనిషి అయినా, ఏ వర్గమైనా రైతులకు కలిగే కష్టం పట్ల బాధపడాల్సిందే, హృదయం స్పందించాల్సిందే. స్పందనతో పాటు మానవతా హృదయంతో ప్రభుత్వాలకు సహాయపడడానికి ముందుకొచ్చి రైతులను ఆదుకోవాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. రైతులకు ఎంత కష్టం వచ్చినా కూడా నామమాత్రం సహాయం కూడా జరగడంలే. ఇది నేనేదో విమర్శించేదానికి మాట్లాడే మాట కాదు. ప్రకృతి వైపరీత్యాలు అనేది కొత్తగా ఏం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే సంభవించే సంఘటనలు కాదు మిత్రులారా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా అప్పుడప్పుడు ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. కానీ ఆ ప్రభుత్వాలలో ఎవరైతే అధినేతలు ఉండారో వ్యవసాయం పట్ల వారికి ఉండే శ్రద్ధ, వారికి ఉండే మనసును బట్టి రైతులను ఆదుకోవడము, నిలబెట్టడము, తిరిగి వారి చేత వ్యవసాయం చేయించే స్థితి ఉంటుంది. మన దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు వ్యవసాయానికి వ్యతిరేకి, రైతు ద్రోహి, వ్యవసాయం దండగా అని చెప్పిన మనిషి. అందుకే ఎప్పుడు ఈ రాష్ట్రంలో రైతులకు కష్టాలు, కన్నీళ్ళే మిగులుతాయి.